భారతదేశంలో మీడియా స్వేచ్ఛ, హక్కుల హరింపు అంతకంతకు కూడా అంతర్జాతీయ వేదికల మీద విమర్శకు గురవుతున్నాయి. వీటిని తొక్కిపట్టిన కొద్దీ ఇది ఇంకా పెరుగుతోంది. కొద్ది రోజుల కిందటే కదా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే వెళ్ళినప్పుడు నార్వేలో మీడియా గోష్ఠిలో ఒక మహిళా విలేకరి మీ దేశంలో మీడియా స్వేచ్ఛ చాలా తక్కువగా ఉన్నట్టు కదా, హక్కులు హరించబడుతున్నాయి కదా అని ప్రశ్నిస్తే ఆయన నిశ్శబ్దంగా సమాధానం లేకుండా వెళ్ళిపోయారు. తర్వాత ఏమో అక్కడున్న భారత దౌత్య ప్రతినిధి ఆమెకు చాలా గట్టి సమాధానంతో విరుచుకుపడ్డారు, జరగడం జరిగిపోయినట్టుగా. ఆ తర్వాత కూడా చాలా రాశారు, అసలు పశ్చిమ దేశాల్లో లేదు, భారతదేశాన్ని అడగడానికి వీళ్ళెవరు, ఇదంతా ఒక ఎత్తు. కానీ సమాధానం చెప్పగలిగిన స్థితిలో ఎందుకు లేము, ఎందుకు చెప్పలేదు అనేది అయితే ఒక ప్రశ్నే కదా. ప్రశ్న అయితే వచ్చింది, జవాబు చెప్తే ఒక ముక్కతో అయిపోయేది. చెప్పకపోవడం వల్ల అంతర్జాతీయంగా భారతదేశం గురించిన చర్చ. ఇప్పుడు అదే పరిస్థితి భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ సూర్యకాంత్కు ఎదురైంది. ఇది లండన్లో. ఒక విధంగా సామ్రాజ్యం పోయినప్పటికీ లండన్ అన్నది అంతర్జాతీయంగా ఒక కీలకమైన కేంద్రంగా పరిగణించబడుతుంటుంది. లండన్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులతో, న్యాయ విద్యార్థులతో అనుకుంటాను, ముఖాముఖి ఏర్పాటు చేశారు ఏఐ గురించి. సిజేఐ సూర్యకాంత్ను ఆహ్వానించారు, అక్కడికి వెళ్ళారు. ఆయన చాలా ప్రశ్నలు, ఏఐని న్యాయపరంగా ఎలా వినియోగించవచ్చు ఇట్లాంటివన్నీ కూడా చెప్తున్నారు. ఒక యాంకరు సమన్వయం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో విద్యార్థులు కొంతమంది లేచి, మీరు భారతదేశంలో అసమ్మతిని అనుమతించట్లేదు, అలాగే సోషల్ మీడియా మీద, ఏఐ మీద, వీటి మీద ఆంక్షలు ఉన్నాయని చెప్తున్నారు, నిజమేనని ఏదో అడిగారు. ఆయన జవాబిచ్చే లోపలే యాంకర్ జోక్యం చేసుకొని, లేదు ఇది కేవలం ఏఐని గురించి మాత్రమే అని చెప్పబోయారు. అలా అయితే అసలు బొద్దింకలు, కాక్రోచెస్, ఇప్పుడు ఈరోజే కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో పెద్ద ప్రదర్శన జరిపింది. చిన్నపిల్లలు, యంగ్స్టర్స్ అందరు దానికి వచ్చారు. చాలా కాలం తర్వాత అందరు చాలా ఉత్సాహంగా ఉన్నారు. నీట్ పరీక్ష కానీ, అలాగే సిబిఎస్ఈ కానీ అవకతవకలకు విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అక్కడ వాళ్ళు గట్టిగా అడిగారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు దాడి చేయబోతే అక్కడ కొంచెం టబస్ జరిగి ఒక 6గురిని అరెస్ట్ చేశారు, అటు ఇటు ఇది జరిగింది. తర్వాత కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన అభిషేక్ దీపక్ అని ఆయన మళ్ళీ ప్రకటన కూడా చేశాడు, కొనసాగిస్తాం మీరు మార్చుకోకపోతే అని. మొత్తం మీద బొద్దింకలన్న వాళ్ళు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యల్లో నుంచి బయటకు వచ్చి ఢిల్లీలో ప్రదర్శన జరిపారు. అలాంటి ప్రశ్నలే అడిగారు ఆయన చేసిన వ్యాఖ్యల గురించి ఆయన అడిగారు. 1-2 సార్లు అడిగేసరికి దాన్ని ముగించేశారు. వాళ్ళు కూడా నిరసన తెలిపారు. సహజంగా పిల్లలు కదా. వెంటనే మళ్ళీ ఇది 4వ తారీఖు జరిగింది. ఇక వెంటనే భారత హైకమిషనర్ ఢిల్లీ ఉంటాడు కదా లండన్లో, ఆయన ప్రకటన చేశారు. ఏమని? ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్న సభలో కొంతమంది ఏమనాలంటే మర్యాదలు పాటించలేదు, పౌర మర్యాదలు పాటించకుండా వ్యవహరించడం వల్ల అక్కడ రసాభాస అయింది. ఈ విధంగా చేయకూడదు. ఎవరినైనా ఆహ్వానించినప్పుడు మనం పూర్తిగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, అంతేకాని ఇలా మధ్యలో చేయకూడదు అని వాళ్ళ వాదన. ఏంటి? సాంకేతికంగా ఏఐ గురించి మాట్లాడాను, కానీ ఒక దేశ ప్రధాన న్యాయమూర్తి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అడుగుతారు కదా. గతంలో నాకు బాగా గుర్తుంది, జస్టిస్ చంద్రచూడ్ కానీ ఇంకొకరు కానీ భారతదేశం యొక్క గొప్పతనము, రాజ్యాంగం ఇట్లాంటివి చెప్పేవాళ్ళు. గొప్పవి చెప్తాం, కానీ విమర్శలు వచ్చినప్పుడు మీరు సమర్థవంతంగా చెప్పండి, మీరు అనుకున్నదే చెప్పండి. కానీ అసలు అడగనే కూడదని ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి కూడా మామూలు యువత నుంచి లేదా విలేకరుల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటేసి వెళ్ళిపోతే, లేకపోతే సభలు ముగిస్తే, వాళ్ళ మీద విమర్శలు గుప్పిస్తే భారతదేశం ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? ఒకసారి ఆలోచించాలి కదా. ఈ పరిస్థితి పదే ఎందుకు వస్తుంది అంటే, సమాధానం చెప్పలేని ఒక స్థితిలో మనం ఉండిపోతున్నాం. చెప్పలేని కొన్ని ప్రశ్నలు, పరిస్థితులు ఇక్కడ తలెత్తుతూ ఉన్నాయి. స్పష్టంగా అర్థమవుతుంది కదా. చూడాలి మరి ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిది అయిన తర్వాత ఎలాంటి భవిష్యత్తులో వస్తాయి, లేకపోతే అసలు ఇటువంటి పరిస్థితులు అవాయిడ్ చేయడానికి పర్యటనలే మానేస్తారా? అడగనే కూడదంటే, అడగనేకుంటే ఇష్టాగోష్ఠులు ఎందుకు అనే ప్రశ్న కూడా వస్తుంది కదా.